హలో అండి. ఈ వీడియోలో ఒకే రాగి పిండితో ఇడ్లీలు, దోశలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ఒక కప్పు రాగులు, ఒక కప్పు మినుములు తీసుకుని వాటర్ వేసి 7-8 గంటల పాటు నానబెట్టాలి. ఇలా నానిన వాటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి తీసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని వేరొక గిన్నెలో తీసుకుని మూత పెట్టి నైట్ అంతా పులియబెట్టాలి. ఉదయానికి ఈ విధంగా పిండి అనేది పొంగుతూ చాలా బాగా పులుస్తుంది. దీన్ని ఇడ్లీగా కావాలనుకునేవారు ఈ విధంగానే ఇడ్లీ పెట్టి 7-8 నిమిషాల పాటు ఉడికించాలి. ఇడ్లీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా స్పాంజీగా ఉడుకుతాయండి. టేస్ట్ ఏమాత్రం తగ్గదు. ఇలా ఇడ్లీగా వద్దు దోశలుగా కావాలి అనుకునేవారు అదే పిండిలో ఒక కప్పుడు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఈ పిండిని దోశగా వేసుకోవాలి. ఈ దోశలు క్రిస్పీగా కావాలి అనుకుంటే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కాల్చుకోండి. స్పాంజీగా కావాలి అనుకునేవారు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అంతేనండి, 2 టిఫిన్లు రెడీ అయిపోయాయి.